నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్వహణను కాంట్రాక్ట్ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుకోవద్దు. సారపాక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్. సారపాక పట్టణం జనవరి 24. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీపీ ఎస్పీడీ ఇండస్ట్రియల్ ఏరియాలో కాంట్రాక్ట్ కార్మికుల కోసం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీలో సరియైన అడ్మినిస్ట్రేట్ లేక నిర్వహణ లోపం కొట్టేసినట్లు కనపడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన సారపాక సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాం నాయక్. శనివారం నాడు పాలకవర్గ సభ్యులు మరియు వివిధ రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈఎస్ఐ డిస్పెన్సరీను సందర్శించి పరిశీలించినారు. ఈ సందర్భంగా కిషోర్ శివరాం నాయక్ అక్కడున్న సిబ్బందితో వివరాలు అడిగి వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ సేవలు అందించాల్సిన ప్రధాన వైద్యులే అందుబాటులో లేకపోతే కాంట్రాక్ట్ కార్మికులు అనారోగ్యాలతో డిస్పెన్సరీకి వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని దుస్థితి ప్రస్తుతం అక్కడ కనిపించిందని ఆరోపించారు. కోట్ల రూపాయలు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాల నుండి కట్ చేస్తూ సరిపడా మందులు అందించకపోవడం, లేకపోవడం సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రోగం ఒకటైతే మందు ఇంకొకటి ఇచ్చేటట్లుగా కనిపిస్తుందని అన్నారు. ఇంత పెద్ద ఏరియాలో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, కుటుంబాలు జీవిస్తున్న సమయంలో అందించాల్సిన మందులు ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాంట్రాక్టు కార్మికుల ఆరోగ్యాలను కాపాడటం కోసం తాను స్వయంగా రాష్ట్ర మంత్రులను, ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తానని తెలిపారు. స్థానిక వైద్యుడితో మొబైల్లో మాట్లాడి కాంట్రాక్ట్ కార్మికులకు అందుబాటులో నిరంతరయంగా ఉండి వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, పాలకవర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, శ్రీదేవి, మూలం నవ్యశ్రీ, నాయకులు కొనకంచి శ్రీను, తాలూరి జగదీశ్వరరావు, పేరాల శ్రీనివాసరావు, దామెర ఆదినారాయణ, గుంటుపల్లి హరీష్, గోపిరెడ్డి ఓబుల్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మందులు ఇస్తున్నా కానీ మందులు వస్తలేవు అన్ని డబ్బులు కట్ అవుతున్నాయి. ఇండియన్ పెడుతున్నాం సార్, ఇండియన్ పెడుతున్నాం కానీ పెడితే మార్చిలో మేలో కొన్ని వచ్చినాయి, 50% పంపిస్తారు, పూర్తి స్థాయిలో పంపించలేదు. దానివల్ల ఇప్పుడు మేము ఈఎస్ఐకి మా కార్మికులు అందరూ కూడా ప్రతి నెల టెన్షన్గా వాళ్ళు చలిస్తున్నారు కదండి, వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు అడుగుతున్నారు కదా. మందులు కూడా అరకుడా అందిస్తే వారికి రోగాలు ఏమైనా వస్తే ఎవరంటే బాధ్యత? అయితే మన ప్రొసీజర్ ఏంటంటే మనం ఇండియన్ పెడతాం సార్, అక్కడికి మనం వెళ్ళి పెడతాం, వాళ్ళు తెప్పించేయాలి. వాళ్ళు గవర్నమెంట్ మనకి రాసి, కంపెనీస్ రాసి తెప్పించి మనకి ఇవ్వాలి. అంటే అక్కడ వాళ్ళు మనకి అంటే మందులు పంపిస్తారు అంటే పంపిస్తారు సార్. ఇప్పుడు లేట్ అవుతుంది, 6 నెలలకు సంవత్సరానికో ఎప్పుడో అసలు షుగర్ బీపీ మందులు మారుతా ఉంటాయి. ఒక పరిగణ తీసుకో టాబ్లెట్ ఉండదు, ఏ మందులు ఉండదు. ఏదో ఒకటి అడిగి ఒకటి ఇచ్చి ఫుల్ పవర్ ఇచ్చి సగం వేసుకోంటాడు, ఏదో పవర్ ఇచ్చి అది సగం వేసుకోంటాడు. రకరకాల వీటి వల్ల ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాం కదా జనాలు. అసలు లేకపోయినా ఈఎస్ఐ వారికి ఇప్పుడు ఆల్రెడీ ఐటీసీ యాజమాన్యం వారు ఈఎస్ఐ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పేసి లెటర్ పంపి కూడా దాదాపు సంవత్సరం కావస్తుంది. అక్కడ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. సరే మీరు కట్టించండి మేము అంటే కార్మికులకి న్యాయం చేసే ఉద్దేశంతో ఉందా ఈఎస్ఐ, లేకపోతే చేయని ఉద్దేశంతో ఉందా? ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉన్నారు? ఇక్కడ ఎందుకు పెట్టుకోవడం? మరి ఈఎస్ఐ బోర్డు ఎందుకు పెట్టుకోవడం? మీరు బోర్డు తీసేసేయండి. మీ ఈఎస్ఐ ఇక్కడ సర్వీస్ ఇవ్వట్లేదని చెప్పండి. ఒక జిల్లా కారిడార్, డిస్ట్రిక్ట్ కారిడార్, ఇక్కడ ఇంత పెద్ద ఇండస్ట్రీ పనిచేస్తా ఉంది, 15,000 మంది కార్మికులు ఇక్కడ మీ లోకల్లో ఉంది. పర్లేదండి, మీ 15,000 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. చుట్టుపక్కల మొత్తం ఎంత వేల మంది కార్మికులు ఉన్నారు. అన్నిటికి కలిపి ఇదే డిఎస్పీ. మీరు ఇవాళ బోర్డు తీసేసారు తక్షణం. అక్కడ ఈఎస్ఐ ఇక్కడ లేదని చెప్పేసి మాకు హాస్పిటల్ కావాలని చెప్పేసి మేము ఉండి
మరి మేము రోడ్డుకి ఎక్కుతాం, ధర్నా చేస్తాం. మందులు ఉండవు, ఏమి ఉండవు. అవసరం లేదు. డిస్పెన్సరీ అయినా కరెక్ట్ ఉండాలి, మెడిసిన్స్ అయినా కరెక్ట్ ఉండాలి కదా. డాక్టర్ గారు లీవ్ లెటర్ ఉందా? కనీసం డాక్టర్ గారు ఉంటున్నారా లేదా? కార్మికులు ఎవరికైనా ఇంటిమేషన్ ఇస్తున్నారు అంటే నెంబర్స్ ఇవ్వండి. అవునండి, ఇక్కడ డాక్టర్ గారు ఆన్ ద లీవ్ లో వెళ్తాన్నట్టు మీకు రికార్డ్ మెయింటైన్ చేస్తారా? మీరు రికార్డ్ మెయింటైన్ చేస్తారా? రిజిస్టర్ మెయింటైన్ చేస్తారా? ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం అంతా వచ్చింది, మీరు సమాధానం లేదు, ఇక్కడ మెడిసిన్ లేదు, ఒక తలుపు తీసారు కూర్చున్నారు. తాను వేసేయండి. రెండు కూడా శాలరీలు తీసుకోవట్లా, కార్మికుల దగ్గర నుంచి ఒక్కరు తీసుకుంటారు, 10 రోజులు తీసుకుంటారు. ప్రజాధనం ఎందుకంటే వృధా చేస్తున్నారు అనవసరంగా? ఇబ్బంది కదా, వేస్ట్ కదండి. మమ్మల్ని అమ్ముకొని ఎక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ టాబ్లెట్లు ఇవ్వడం మళ్ళీ వెనక్కి తిరిగిపోయి మీరే ఇంటిని పెడితే ఇంతవరకు టాబ్లెట్ అన్నప్పుడు కాదు సార్, మీరే ఇంటిని పెట్టారు అన్నారు, మీరే రావట్లేదు. ఈఎస్ఐ డిపెండ్ ఇక్కడ క్యాజువల్ వస్తున్నారు, చాలా మంది ఉన్నారు. ఏమి డబ్బులు వాళ్ళకి రానప్పుడు వాళ్ళు విలేకరులకు మాత్రం డబ్బులు ఇస్తారు. నాకే బాధ అనిపిస్తుంది, పాపం పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. కానీ చేయండి సార్. మేమేమంటాండి సార్, మీరు సక్రమంగా ఇక్కడ అందలేనప్పుడు మీరు ఇది నడపడం కూడా వృధానే. మీ శాలరీ తీసుకోవడం కూడా మీ అంతరాత్మ మీరే ప్రశ్న చేసుకుని మీరే సమాధానం చెప్పుకోండి. మీరే అంటారు మీరు శాలరీ తీసుకుంటున్నారు, మీరే బాధపడుతున్నారు. మరి ఇక్కడ కట్ చేయించుకుని డబ్బులు కట్ చేయించుకుని ఏసీలో వాళ్ళు టాబ్లెట్ రాకపోతే వాళ్ళు ఎంత బాధపడుతూ అర్థం చేసుకోండి. మీరు పూర్తి స్థాయిలో మా సారపాక గ్రామంలో ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు సర్వీస్ చేయని పక్షంలో దీని గేట్లు బంద్ చేయండి. ఇది ఏమంటే మేము చేయలేము కదా, అది అవునండి, మీరు బయటికి రండి, మాతో పాటు బయటికి రండి. మేము తాళం వేస్తారండి. మేము తాళం వేస్తాం. మాకు సేవలు అందించండి. ఇప్పుడు ఫార్మాలిటీ కోసం నడపడం అంటే వేస్ట్ కదా. మందులు ఇవ్వకుండా ఏం చేస్తారు? ఎందుకు ఏదో ఫార్మాలిటీ కోసం నడపడం అంటే డాక్టర్ గారు కూడా వారం మాత్రం ఆయన వచ్చి వచ్చిన సేపు వెళ్ళిపోతారు. మీకు ఇంకోటి కూడా చెప్తా, ఎన్ని రోజుల నుంచి మాకు కూడా తెలుసు మీరు డాక్టర్ గారు కంటిన్యూస్ ఉంటారు అక్కడ. మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి హైదరాబాద్ కానీ వరంగల్ కానీ. డాక్టర్ మీటింగ్ అది కాదండి, ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అటెండెన్స్ రిజిస్టర్ తీయాలి. రాని చెప్తున్నారు. మా సార్ కార్మికులు వాళ్ళ మిస్సెస్ అంటే మనకి ఏ డిమాండ్ వస్తా ఉందో ఎక్కువగా ఆ బెడ్షీట్స్ పంపిస్తున్నారు, వేరే పంపిస్తున్నారు. అంటే బీపీ షుగర్ టాబ్లెట్స్ బీపీ షుగర్ హార్ట్ పేషెంట్స్కి అవి కూడా పంపిస్తారు. ఎక్కువ స్పీడ్ టాబ్లెట్స్ రావలేవు మినిమం కదమ్మా. అన్ని ఆల్ ఎంజీస్ ఉన్నాయి. 75 ఉన్నాయి, ఉన్న వాటిని అడ్జస్ట్ చేసేసుకునే ఉన్నాం. అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన కారణం ఏంటంటే మన కార్మికులకి వాళ్ళు జీతాల నుంచి ప్రతి నెల టెన్షన్గా కడుతున్నారు. వాళ్ళని అడిగితే ఉంది కానీ మాకు బాగా ప్రెజర్ అవుతా ఉంది, మేము ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంది. మీరు కూడా మీ పై అధికారులు చెప్పాలా, మేము కూడా తెలియజేస్తాం.